నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. అరవింద్ కేజ్రీవాల్ చాలా క్లిష్ట సమయంలో ఉన్నారు, పెద్ద సంక్షోభంలో ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కుప్పకూలడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం పంజాబ్ మిగిలింది. ప్రస్తుతం కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణం కేసులో తలమునకులై అందులోంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాకుండా చాలా సతమతమవుతూ ఉన్నారు. లీగల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని ఉన్నారు. ఒకవైపు లీగల్ ప్రాబ్లమ్స్ ఉండగానే వచ్చే సంవత్సరం అంటే 2027లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడ మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో అరవింద్ కేజ్రీవాల్ ఎటువంటి వ్యూహాలు పన్నారో మనకు తెలియదు. కానీ అతనికైతే పంజాబ్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అమిత్ షా పెద్ద షాకే ఇచ్చారు. ఏంటో ఆ విషయం మనందరికీ తెలిసిందే. రాఘవ్ చెద్దా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క రాజ్యసభ సభ్యుడు మాత్రమే కాదు, రాజ్యసభలో డిప్యూటీ లీడర్ కూడా. రాజ్యసభ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో 10 మంది సభ్యులుంటే ఆ 10 మంది సభ్యుల యొక్క ఉపనాయకుడు, డిప్యూటీ లీడర్ కూడా రాఘవ్ చెద్దానే ఇంతకాలం కొనసాగుతూ వచ్చారు. అతను రకరకాల కొన్ని వింత ప్రశ్నలు, కొన్ని విచిత్రమైన ప్రశ్నలు, అలాగే కొన్ని సహేతుకమైన ప్రశ్నలు, కొన్ని సామాన్యులకు బాగా నచ్చే ప్రశ్నలు, ఇటువంటివి అడుగుతూ గత కొంతకాలంగా హైలైట్ అయ్యారు. ఆ తర్వాత అనూహ్యంగా అతను బీజేపీని కొంత ఇరుకునబెట్టే ప్రశ్నలు వేసినప్పటికీ అలర్ట్ అయింది మాత్రం అరవింద్ కేజ్రీవాల్. తన సొంత పార్టీ నాయకుడు చురుకుగా రాజ్యసభలో ప్రశ్నలు వేస్తుంటే అభద్రతకు లోనైన అరవింద్ కేజ్రీవాల్ అతని మీద చర్య తీసుకోవడం జరిగింది. రాజ్యసభలో అతనికున్న డిప్యూటీ లీడర్ పదవిని తొలగించడం జరిగింది. అతని ప్లేస్లో మిట్టల్ అని ఇంకొక నాయకుడిని పెట్టడం జరిగింది. మొత్తానికి సీన్ కట్ చేస్తే చెద్దా, మిట్టల్ ఇద్దరితో పాటు మరో 5 అంటే మొత్తం 7, 10 మంది రాజ్యసభ సభ్యుల్లో 7 అంటే 2/3 మెజారిటీతో వీళ్ళందరూ వెళ్ళి బీజేపీలో కలవడం జరిగింది. ఇంతవరకు మనందరికీ తెలిసిన విషయమే. మరైతే కొత్త విషయం ఏంటి అంటారా? ఇక్కడ కొత్త విషయం ఏముంది అంటే ఈ 7 అందరూ మాట్లాడుకుంటున్న వాళ్ళు రాఘవ్ చెద్దా గురించి మాట్లాడుకుంటున్నారు, అలాగే అరవింద్ మిట్టల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ 7 ఉన్న ఒకే ఒక్క లేడీ ఎంపీ స్వాతి మాలివాల్, ఈమె కూడా గతంలో అరవింద్ కేజ్రీవాల్తో చేదు అనుభవం ఎదురైంది. అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసానికి వెళ్ళినప్పుడు ఆమె మీద భౌతిక దాడి చేసి అసభ్యంగా ఆమెతో ప్రవర్తించారని ఆమె ఆరోపణలు చేసింది. ఈ విధంగా స్వాతి మాలివాల్, రాఘవ్ చెద్దా, అరవింద్ మిత్తల్, ఇంకొకరు హర్భజన్ సింగ్ కూడా ఉన్నారు, మాజీ క్రికెటర్. వీళ్ళందరిని గురించి మనం బాగానే మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ 7 ఉన్న ఒక ప్రధానమైన వ్యక్తి మిగతా 6 కంటే కూడా అరవింద్ కేజ్రీవాల్కి చాలా ఆప్తుడు, సన్నిహితుడు, అత్యంత ఆపద్బాంధవుడు కూడా. అతను ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేసి బీజేపీలోకి వెళ్ళడం అనేది అరవింద్ కేజ్రీవాల్కి కోలుకోలేని దెబ్బ అని చాలామంది చెప్తున్నారు. ఇంతకీ అతను ఎవరు అంటే ఢిల్లీ రాజకీయాల్లో కీలక వ్యూహకర్తగా పేరున్న సందీప్ పాఠక్. ఈ సందీప్ పాఠక్ కూడా అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభకు పంపిన ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఒకానొక రాజ్యసభ ఎంపీ. అంతే అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇతనికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏంటి అది అంటే పంజాబ్ ఎన్నికల్లో గత 3-4 సంవత్సరాల కిందట ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ని స్వీప్ చేసింది. గొప్ప చారిత్రక ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించింది. దాని వెనుక ఉన్నది సందీప్ పాఠక్ అని చాలామంది చెప్తూ ఉంటారు. పంజాబ్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడంలో సందీప్ పాఠక్ కీలక పాత్ర పోషించారు. గ్రౌండ్ లెవెల్ డేటాను విశ్లేషించడంలో ఆయన దిట్ట. ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారు, ఎవరి మీద సానుకూల పవనాలు వీస్తున్నాయి, ఎవరి పట్ల వ్యతిరేకత ఉంది, ఇవన్నీ గ్రహించడంలో సందీప్ పాఠక్ చాలా సిద్ధహస్తుడు, చాలా నిపుణుడు. అతను భారతదేశంలో ఐఐటీలో చదువుకోవడమే కాకుండా ఫారిన్కి వెళ్ళి కూడా అక్కడ కూడా ఆయన చదువుకొని రావడం జరిగింది. అత్యంత ఉన్నతమైన విద్యావంతుడు అన్నమాట. కేజ్రీవాల్కు కేవలం రాజకీయ సలహాదారుడిగానే కాకుండా పార్టీ ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేసే మెదడు లాంటి వ్యక్తి ఈయన. అరవింద్ కేజ్రీవాల్ వెనుక ఉన్న బ్రెయిన్ సందీప్ పాఠక్ అని కూడా ఢిల్లీలో చెప్పుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే
ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎన్నికల వ్యూహాలు ఇవన్నీ కూడా అమలు చేసేది సందీప్ పాఠక్. ఇక పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పార్టీని అట్టడుగు స్థాయి నుండి నిర్మించడంలో పాఠక్ కృషి ఎంతో ఉంది. ఆయన లేకపోతే పార్టీ విస్తరణ నెమ్మదించే అవకాశం ఉంది. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతాలు సృష్టించినప్పటికీ ఒక మోస్తరుగా నిర్మాణం అంటే ఊరూరా కార్యకర్తలు, అలాగే ప్రతి ఎన్నికల్లోనూ ఎంతో కొంత ప్రభావం చూపించే విధంగా ఓట్ల శాతం రావడం, ఇవన్నీ జరగడం వెనుక సందీప్ పాఠక్ హస్తం ఉంది. ఇప్పుడు అటువంటి సందీప్ పాఠక్ అరవింద్ కేజ్రీవాల్ వెనుక లేరు, బీజేపీకి షిఫ్ట్ అయిపోయారు. ఇది ఆయనకు తీరని లోటు అని చెప్తున్నారు అన్నమాట. ఎన్నికల సమయంలో ఏ నియోజకవర్గంలో ఎలాంటి సమీకరణలు ఉన్నాయి, ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు అనే విశ్లేషణలో ఆయనకు సాటి లేరు. ఇదే సందీప్ పాఠక్ పంజాబ్ విషయం మనం తీసుకుంటే, పంజాబ్లో ఎన్నికలు గత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు, అంతకంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఈయన ఒక వ్యూహాన్ని అమలు చేయడం జరిగింది. సందీప్ పాఠక్ పన్నిన వ్యూహం ఏంటి అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక నెంబర్ ఇచ్చి దాని ద్వారా జనాలని మిస్ కాల్ ఇవ్వమని చెప్పింది. అంతేకాకుండా తమకు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారో దాన్ని కూడా చెప్పమని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఫోన్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని, తమ ఇష్టాలని ఆమ్ ఆద్మీ పార్టీకి తెలియజేసే అవకాశాన్ని సందీప్ పాఠక్ కల్పించారు. మొత్తానికి ఈ వ్యూహంలో అసలు విషయం ఏంటంటే, ప్రజలు చెప్పిన అభిప్రాయాల కంటే కూడా ప్రజల యొక్క డాటా మొత్తం వీళ్ళ దగ్గరకు వచ్చేసింది. ఏ ఊర్లో ఎన్ని వందల మంది, ఏ జిల్లాలో ఎన్ని వేల మంది, మొత్తంగా ఎన్ని లక్షల మంది ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. అనుకూలమైన వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి ఫోన్ చేశారు, వ్యతిరేకమైన వాళ్ళు ఎక్కడున్నారు, ఇవన్నీ కూడా డాటా మొత్తం సందీప్ పాఠక్ ఈ మిస్ కాల్ వ్యూహం ద్వారా సంపాదించడం జరిగింది. ఆ తర్వాత ఆ డాటాను ఉపయోగించుకొని ఏ ప్రాంతాల్లో ఎవరిని పోటీ చేయించాలి, ఎవరి చేత ఉపన్యాసాలు ఇప్పించాలి, ఎవరి చేత రోడ్ షోలు, ర్యాలీలు చేయించాలి, ఇవన్నీ సందీప్ పాఠక్ కూర్చొని వర్కౌట్ చేయడం జరిగింది. అందువల్లే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక గొప్ప విజయం సాధించడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ గొప్ప విజయం రావడానికి కారణం సందీప్ పాఠక్. ఇప్పుడు టెక్నికల్గా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంతో ఉపయోగపడిన ఒక గొప్ప వ్యూహకర్త, స్ట్రాటజిస్ట్ కాస్త రాజ్యసభలో ఏకంగా బీజేపీ వైపు వెళ్ళిపోవడం జరిగింది. ఇది రాఘవ్ చెద్దా, స్వాతి మాలివాల్ ఇటువంటి వారి కంటే కూడా అరవింద్ కేజ్రీవాల్కి సందీప్ పాఠక్ వెళ్ళిపోవడం అనేది చాలా పెద్ద లోటు అని చెప్పి చాలామంది విశ్లేషిస్తున్నారు. సీజర్ నమ్మిన బ్రూటస్ వెన్నుపోటు పొడిచినట్లు అత్యంత సన్నిహితుడు దూరం కావడం కేజ్రీవాల్కు వ్యక్తిగతంగా పెద్ద దెబ్బ. రాజకీయాల్లో ఇటువంటి వెన్నుపోట్లు మనం చాలాసార్లు చూస్తుంటాం. ఇది వెన్నుపోటు అనొచ్చా లేదా అంటే ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కలాగా ఉంటాయి. అరవింద్ కేజ్రీవాల్ అభిమానులు, సపోర్టర్స్ సందీప్ పాఠక్ చేసింది వెన్నుపోటు అనే అంటారు. కానీ కుమార్ విశ్వాస్ నుంచి మొదలు పెడితే కిరణ్ బేడి వరకు, యోగేంద్ర యాదవ్ నుంచి మొదలు పెడితే ప్రశాంత్ భూషణ్ వరకు, లెఫ్టిస్టులు, రైటిస్టులు అనేక మంది అరవింద్ కేజ్రీవాల్ వెనుక ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని స్టార్ట్ చేసినప్పటికీ ఈరోజు వాళ్ళు ఎవరూ లేరు. పదుల సంఖ్యలో అశుతోష్ లాంటి జర్నలిస్టులు కావచ్చు, షాజియా ఇల్మి లాంటి జర్నలిస్టులు కావచ్చు, ఒక్కొక్కరు అనేక సంవత్సరాల తరబడి ఆమ్ ఆద్మీ పార్టీని వదిలిపెట్టి, అరవింద్ కేజ్రీవాల్ని వదిలిపెట్టి బయటకు వచ్చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా పొమ్మన లేక పొగబెట్టాడు అరవింద్ కేజ్రీవాల్. తనకి రాజకీయ భవిష్యత్తు ఏర్పడేలాగా చేసిన అన్నా హజారేని కూడా ఒక దశలో దూరం పెట్టేయడం జరిగింది, నిర్లక్ష్యం చేయడం జరిగింది. అన్నా హజారేకి కూడా అరవింద్ కేజ్రీవాల్ పట్ల వ్యతిరేకత తీవ్రంగా ఏర్పడేలాగా అరవింద్ కేజ్రీవాల్ స్వయంకృతాపరాధం చేసుకున్నాడు. తనని నమ్మి తన వెంట ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని దూరం చేసుకుంటూ వచ్చిన అరవింద్ కేజ్రీవాల్కి తాజాగా 7 రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోవడం అనేది ఆయన స్వయంకృతాపరాధం అనే చాలామంది చెప్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రవర్తన, ఆయన దురహంకారం, అలాగే ఆయన అభద్రత, రాజకీయ స్వార్థం ఇవన్నీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని నట్టేట ముంచాయనేది సుస్పష్టంగా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరిలో సందీప్ పాఠక్ కూడా ఆయన ప్రవర్తన నచ్చకపోవడం మాత్రమే వెళ్ళిపోయాడు తప్ప బీజేపీలోకి ఏదో స్వార్థంతో వెళ్ళాడని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సందీప్ పాఠక్ సాధారణంగా మంత్రి పదవుల కోసము వచ్చే సీజన్డ్ పొలిటీషియన్ కాదు. బాగా చదువుకొని వ్యూహకర్తగా రాజకీయాల్లోకి వచ్చి
తద్వారా రాజ్యసభ సీట్ పొందినవాడు. కాబట్టి బీజేపీలోకి వెళ్ళినా కూడా అతను మంత్రో ముఖ్యమంత్రో అయిపోయే అవకాశాలు మనకేం కనిపించట్లేదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ ప్రవర్తన తీరు వల్ల ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని, అరవింద్ కేజ్రీవాల్ని వదిలిపెట్టి ఈరోజు బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. సందీప్ పాఠక్ లేని లోటు ఎలా ఉంటుందో రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్కి తెలిసే అవకాశం ఉందని అయితే అతని ప్రత్యర్థులు చెప్తున్నారన్నమాట. పార్టీ లోపల అసంతృప్తి ఉందని, కేజ్రీవాల్ తన సొంత మనుషులనే నమ్మలేకపోతున్నారని విపక్షాలు విమర్శించడానికి ఇది ఒక సందీప్ పాటిల్ ఉదంతం కూడా ఇప్పుడు తాజాగా ఏంటంటే సందీప్ పాఠక్ ఉదంతం ఇప్పటిదాకా ప్రత్యర్థులు చేసిన ఆరోపణలన్నీ నిజమని మరోసారి నిరూపించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ వ్యూహకర్త దూరం అవడం, ఢిల్లీ కాదు పంజాబ్ ఎన్నికలు 2027లో ఉన్నాయి. ఇవి దగ్గర పడుతున్న వేళ వ్యూహకర్త దూరం అవడం అనేది పార్టీ ప్రచార జోరు తగ్గించే అవకాశం ఉంది. 5 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఆల్రెడీ ప్రజా వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. దానికి తోడు సందీప్ పాఠక్ లాంటి ఒక వ్యూహకర్త కూడా లేకపోవడం అనేది పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిని ఇంచుమించు ఖరారు చేసిందని బీజేపీ సపోర్టర్స్, కాంగ్రెస్ సపోర్టర్స్ చెప్తున్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నష్టం బీజేపీకి ఉపయోగపడుతుందా, కాంగ్రెస్కి ఉపయోగపడుతుందా అనేది ఖచ్చితంగా మనం పంజాబ్ ఎన్నికలు అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అప్పటి వరకు కొంత సస్పెన్స్ ఉంటుంది. ఇప్పటికే మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ వంటి వారు జైలుకు వెళ్లడం వల్ల కేజ్రీవాల్ టీం బలహీనపడింది. ఇప్పుడు పాఠక్ దూరం కావడం వల్ల మరింత లోటు ఏర్పడిందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తి దూరం కావడం వల్ల కింది స్థాయి కార్యకర్తలలో సందిగ్ధత నెలకొనే ప్రమాదం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. సందీప్ పాఠక్ నిష్క్రమణ అనేది కేవలం ఒక వ్యక్తి వెళ్ళడం కాదు, ఆప్ యొక్క విన్నింగ్ ఫార్ములాకు బ్రేక్ పడటమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సందీప్ పాఠక్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది సోషల్ మీడియా చేస్తున్న ఓవర్ హైపా, నిజంగా సందీప్ పాఠక్ లాంటివి ఆయన వెళ్ళిపోవడం అనేది అరవింద్ కేజ్రీవాల్కి కోలుకోలేని నష్టమా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. జై హింద్.